ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను ఈ పూట ధ్యానం కొరకు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో క్రీస్తు యేసునందున్న వారికి కలిగే దీవెనలు ఎలాంటివి, ఆశీర్వాదాలు ఎలాంటివి. ప్రభు నమ్ముకొని మీకేంటి మేలు అనే ప్రశ్నలు ఆయా చోట మనం వింటూ ఉంటాము. ప్రభు నమ్ముకున్నంత మాత్రాన మీకు ఒరిగిందేంటి, తరిగిందేంటి అనే అమాయకపు మాటలు మన చెవిన పడుతూ ఉంటాయి. దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మనకు బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. ఎందుకంటే కొన్ని మాటలు మనకు వేదననే కలిగించిన, కొన్ని మాటలు మనకు ఆలోచననే కలిగించిన, వాటన్నిటికీ సమాధానం పరిశుద్ధ గ్రంథం దగ్గరికి మనం వెళితే సుస్పష్టంగా వాక్యం మనతో మాట్లాడుతుంది. మరి ప్రభువుని నమ్ముకుంటే ప్రభునందు మనకు కలిగేది ఏంటి అనంటే శిక్ష తొలగించబడుతుంది, శిక్ష తప్పించబడుతుంది. అంటే యేసుక్రీస్తు నందు ఎంత ఘోరమైన పాపం చేసినప్పటికీ ఆ వ్యక్తికి ఆశ్రయం ఉంటుందా? యేసుక్రీస్తులో ఒక లోకానుసారమైన బ్రతుకు బ్రతికి తమకు మనసుకు తోచినట్లుగా నడిపించబడి ఆ తర్వాత పరుగు పరుగున ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనలో చేరిపోతే, లేక ఆయన యందు నిలిస్తే ఇక అతను చేసిన పాపాలన్నీ తప్పిపోయినట్లేనా? ఈ ప్రశ్నలన్నీ మన మనస్సులో మెదులుతాయి. అయితే ఒకటి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైనప్పటికీ తమ అతిక్రమములు ఒప్పుకొని వాటిని విడిచిపెడితే అతడు కనికరింపబడతాడు అని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తులో పాపం చేయడానికి పర్మిషన్ ఉందని కాదు, యేసుక్రీస్తు పాపం చేసిన వ్యక్తికి ఆశ్రయమై వెన్నుతట్టి నడిపిస్తాడని కాదు. తాను చేసింది తప్పు, తాను చేసింది పాపం, అది దేవునికి విరోధమైన కార్యం అని గ్రహించి ఇక ఎన్నటికీ అతడు వాటి జోలికి వెళ్ళక కనికరాన్ని, కటాక్షాన్ని, కృపను వేడుకుంటే ఆ పశ్చాత్తాప్తుడైన వ్యక్తికి ఆయన ఏమాత్రం కూడా వెన్ను చూపేవాడు కాదు. పశ్చాత్తాపడిన వ్యక్తిని కటాక్షించకుండా, కనికరించకుండా ఆయన దాటిపోయేవాడు కాదు. తన లోతైన పశ్చాత్తాపమును బట్టి అతడు దేవుని సన్నిధిలో విన్నపించుకునే విన్నపాన్ని బట్టి ఎంత ఘోరమైన పాపినైనా ఆయన రక్షించి తప్పించి అతని మీద ఉన్న ఆ శిక్షను తొలగించి అతను మరల ఆయన సన్నిధిలో, యేసుక్రీస్తు సన్నిధిలో ఒక క్రొత్త బ్రతుకుని బ్రతికే అవకాశాన్ని ప్రభు కల్పిస్తాడు, ప్రభు అనుగ్రహిస్తాడు. అందుకే యేసయ్య దినమెల్ల చేతులు చాపి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. ఎవరి కొరకు ఆయన చేతులు చాపి ఉన్నాడు? మంచి వాళ్ళ కొరకు, ఆయనను ప్రేమించే వారి కొరకు, ఆయనను ఆహ్వానించే వారి కొరకు కాదు, లోబడనొల్లని ప్రజల వైపు. ఎందుకు లోబడనొల్లని ప్రజల వైపు ఆయన చేతులు చాపి ఉన్నాడు అంటే, ఆయనను గుర్తించి పవిత్రతను ఆశించి ఎవరైనా ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి తాను చేసిన అవిధేయతల నిమిత్తమై, పాపము నిమిత్తమై పశ్చాత్తాపడితే వారికి ఆశ్రయమై రక్షణ చూపిస్తాడు, రక్షకుడై ఉంటాడు. అంతేకాదు శిక్ష తప్పిస్తాడు, తొలగిస్తాడు. నా ప్రియమైన సహోదరులారా, ఆశ్రయుడైన యేసుక్రీస్తు ఎంత ఉన్నతమైన భవిష్యత్తుని మనకు ప్రసాదిస్తాడు. ఉన్న ఆ శిక్షను తప్పించి ఎలా ఒక నూతనమైన బ్రతుకును ప్రసాదిస్తాడు అనేది గుర్తించిన వ్యక్తి ఆయనతో స్నేహించకుండా, ఆయనతో జీవించకుండా ఉండలేడండి.
అది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నప్పుడు, ఆ పాపం మనిషిని వేధిస్తూ ఉన్నప్పుడు, ఆ పాపమే మరణానికి దారి చూపిస్తున్నప్పుడు, ఆ కఠోరమైన క్లిష్ట పరిస్థితుల్లో నుంచి విడిపించి, తప్పించి, రక్షించి మనల్ని మానవత్వం కలిగిన మనుషులకు సమసమాజంలో నిలబెట్టడం అనేది దైవత్వపు స్వభావం, దేవునిలో ఉన్న గుణలక్షణమని మనం భావించాలి. కనుక యేసుక్రీస్తులో మనకు దొరికింది ఏంటి? ఆయన యందు మనకున్న ఆశీర్వాదం ఏంటంటే మన శిక్ష తప్పింది. యేసుక్రీస్తుల్లో మనకు ఆ శిక్ష పటాపంచలు అవుతుంది. మనం స్వతంత్రులుగా మార్చబడగలుగుతాము అనేది మనం నేర్చుకోవలసిన విషయం. ఇంకా ఎవరైనా మీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి ఈ రక్షణ భాగ్యాన్ని మీరు పొందుకోలేని అభాగ్యులుగా ఉంటే ఇది అనుకూలమైన సమయం. ప్రభు ఇదిగో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నటువంటి శుభ గడియలు ఇవి. మీ గత జీవితాన్ని విడిచి ప్రభునకు విరోధమైన పాపభూయిష్టమైన కార్యక్రమాల నుంచి విడిపించబడి, తప్పించబడి, నేను పాపిని ప్రభు క్షమించమని క్షమభిక్షను వేడి ప్రభు సన్నిధికి వస్తే ఆయన నీ మీద ఉన్న శిక్ష, ఇప్పటికే నువ్వు భరిస్తున్న భారం, నువ్వు మోస్తున్నటువంటి ఆ భారమైనటువంటి అనుభవాల్ని ఆయన తొలగించి, శిక్షను తప్పించి నీకు ఒక కొత్త బ్రతుకుని ప్రసాదిస్తాడు. ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి పరిశుద్ధులైన పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ప్రియులారా చూడండి, క్రీస్తు యేసు నందున్న కృప. రెండవది ఆయన యందు మనకు దొరికేది ఏంటంటే కృప. మొదట శిక్ష తొలగుతుంది, 2 కృప కలుగుతుంది. ఆ దేవుని కృపయందు మనము బలవంతులము కాగలుగుతాము. చూడండి, గొప్ప దైవజనుడు పరిశుద్ధుడైన పౌలు ఆయన దగ్గర పరిచర్య నేర్చుకుంటున్న తన కుమారుడు లాంటి అనుభవం కలిగిన తిమోతికి ఈ మాటలు రాస్తున్నాడు. నీవు క్రీస్తు యేసు నందున్న ఆ కృపచేత నీవు బలవంతుడు కావాలి, బలాన్ని పొందుకోవాలి. అంటే మనకు కావలసిన ఆ శక్తి, ఆ బలం క్రీస్తు యేసు నందు ఆయన కృపచేత మనకు దొరుకుతుంది. నిజమే. ఈరోజు మనం బలవంతులు కావాలంటే ఏంటి నేను చెప్పేది? శరీర బలమే కాదండి, జ్ఞాన బలం, బుద్ధి బలం, క్షేమకరమైన బలం, ఇవన్నీ మనం పరిశీలించవలసి వస్తుంది. బలము అనంటే శరీర సంబంధంగా శరీరానికి మాత్రమే కాదు, మనకు బుద్ధి బలం కావాలి, జ్ఞాన బలం కావాలి, సంపద బలం కావాలి. ఇవన్నీ కృపచేత మనం పొందుకోవాలంట. ప్రభువుని అడిగితే, ఆయన సన్నిధికి వెళితే, ఆయన దగ్గర ప్రార్థిస్తే ఈ కృపయందు మనకు అనుగ్రహింపబడతాయి. ఈ కృపయందు మనం ఏది అడిగినప్పటికీ ఆయన దయచేయవాడు గనుక ప్రభునందు మనకు కృప కలుగుతుంది. ఆ కృపచేత మనం అన్నింటిలో విజయాన్ని చూడగలుగుతాం, రాణించగలుగుతాం, బలాన్ని పొందుకోగలుగుతాము. ప్రతిదినం మనం కృప పొందుకొని, ప్రతిదినం కృపను వేడుకొని, ప్రతిదినం కృపను ఆశించి, ప్రభు సన్నిధిలో ప్రార్థించి, ఏ విషయంలోనైనా మనం ఒక గొప్ప ఉన్నత స్థానానికి మనం వెళ్ళగలమండి. ఆయన ఏదో కృప సమృద్ధిగా దొరుకుతుంది. ప్రభువా, నేను బలహీనుడను, నేను శక్తిహీనుడను, నేను జ్ఞానహీనుడను, నేను బుద్ధిహీనుడను, నాకు నువ్వు కృపనిచ్చి నన్ను బలవంతుడిగా మార్చమని ప్రభుని అడిగితే, సొలొమోను ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు అనుగ్రహించాడు. నాకు బుద్ధి చాలదు, జ్ఞానం చాలదు, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చుటకు అది నాకు కష్టతరమైనది, నాకు వివేకము దయచేయమని ప్రభుని అడిగినప్పుడు ప్రభు అనుగ్రహించాడు. అంతకుముందు దినములలో కానీ ఆ తరువాత దినములలో కానీ సొలొమోను వంటి రాజు లేడు. అంత జ్ఞానాన్ని, అంత బలాన్ని దేవుడు అనుగ్రహించాడు. దావీదు ప్రార్థన చేశాడు, నాకు బలము కావాలి, ఈ యెబూసీయులు నివసించే ఈ పర్వతం మీదకి నేను ఎక్కుతాను, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అని ప్రార్థించాడు. దేవుడు ఎక్కగలిగిన బలమునిచ్చాడు, జయించగలిగిన శక్తినిచ్చాడు.
ఆ పనిని సంపూర్తి చేయవలసిన వివేకమునిచ్చాడు. ఆ ఉన్నత సామర్థ్యతను దేవుడు అనుగ్రహించాడు. మన శక్తి మీద మనం ఏదో ఎక్కిపోవాలనుకుంటాం. మన శక్తి చేత మనం ఏదో ఉన్నతంగా ఉండిపోవాలనుకుంటాం. మన బలము చేత మనం ఏదో రాణించాలి, సాహసించాలనుకుంటాం. మన శక్తి ఏ పాటిది, మన బలం ఏ పాటిది? దైవశక్తి మనకు కావాలి, దైవ బలం మనకు కావాలి, దైవ వివేచన మనకు కావాలి. ఎలా కలుగుతుంది అంటే ప్రభు నందు కృపచేత మనకు కలుగుతుంది. మన ప్రభు పేరే కృపామయుడు, కృప సత్య సంపూర్ణుడు, కృపానిధి. ఆయన యొద్ద కృప దొరుకుతుంది. నా ప్రియమైన సహోదరులారా, ఆలోచించండి. ప్రభునందు మనకి ఏం కలుగుతుంది అనే ప్రశ్నకి ఎంత శ్రేష్టమైన సమాధానం మనకు దొరుకుతుందో చూడండి. గనుక ఈ రోజున ప్రభునందున్న కృపను పొందుకొని, ఆ కృపను వేడుకొని, ఆ కృప చేత బలవంతుడు అవుతున్నావా? ఇంకా నీ బలహీనతలలో ఉన్నావా? ఇంకా నీ శక్తిహీనతలలో ఉన్నావా? ఇంకా ఓటమిలో నలిగిపోతున్నావా? ఆలోచించు. ఇదొక చక్కటి అవకాశం. నీవు కృపను పొందుకొని ఆ కృప చేత నీవు అన్ని విషయాల్లో ఒక గొప్ప జయాన్ని పొందవచ్చు. ఇంకొక మాట, పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రియ సహోదరులారా, ఈ వాక్యంలో చూడండి, ప్రభువునందు ఆనందం ఉంది. ఈ రోజున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో దూరం అనుకోకుండా, భారం అనుకోకుండా, సంతోషం కొరకు, ఆనందం కొరకు పరుగులు తీస్తున్నటువంటి ప్రజల్ని అందరినీ మనం చూస్తున్నామండి. ఎందుకంటే చేతి నిండా డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, ఆధిక్యతలు ఉన్నాయి, ఆధిపత్యాలు ఉన్నాయి. కానీ లేనిది ఏంటంటే ఆనందమే లేదు, సంతోషమే లేదు. చాలా కుటుంబాలకు ప్రార్థించడానికి నేను వెళుతుంటాను. వారు చెప్తున్న మాట, ఏదో తెలియని ఆవేదన, తెలియని దుఃఖం మమ్మల్ని ఎలుబడి చేస్తుందండి. అన్నీ ఉన్నాయి సమృద్ధిగా, తినడానికి తక్కువేమి లేదు, కట్టడానికి తక్కువేమి లేదు, ఇంకా 10 మందికి పెట్టే పరిస్థితుల్లోనే మేము ఉన్నాం. కానీ ఎందుకో హృదయంలో సంతోషం ఉండట్లేదు. ఏదో తెలియని ఆందోళన, ఆవేదన. నిజమే, డబ్బుతో ఆనందం దొరకదు, ఆస్తులతో ఆనందం దొరకదు. నేను కాస్త చొరవ తీసుకుని మాట్లాడాలి. మనల్ని కొన్న ఉన్న వాళ్ళ యొద్ద మనకు ఆనందం దొరకదండి. ఇంకా నేను విశదీకరంగా చెప్పాలంటే, నేను కట్టుకున్న వాళ్ళ దగ్గర లేని ఆనందం ప్రభునందు నీకు దొరుకుతుంది. నీవు కన్న వాళ్ళ దగ్గర లేని ఆనందం ప్రభు దగ్గర నీకు దొరుకుతుంది. నిన్ను కన్న వాళ్ళ దగ్గర లేని ఆనందం ప్రభు దగ్గర నీకు దొరుకుతుంది. ఇంకా ఒక మాట తేల్చి చెప్పాలంటే, లోకంలో ఎక్కడ దొరకని ఆనందం ప్రభు దగ్గర నీకు దొరుకుతుంది. ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని వాక్యం వద్దకు నువ్వు వెళ్ళినప్పుడు, వేదనతో నింపబడిన నీ హృదయం ఉల్లసిస్తుంది. దుఃఖ సాగరంలో మునిగిపోయిన నీ హృదయానికి దేవుని వాక్యం ఆదరణ కలిగిస్తుంది. నా ప్రభువే వాక్యం, వాక్యమే నా ప్రభు. ప్రభు నందు ఏ పరిస్థితుల్లోనైనా ఆనందం దొరుకుతుంది. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడుగుతున్నారేమో, ప్రభు నమ్ముకున్నావు కదా, ఏం దొరికింది నీకు? లోకంలో దొరకని ఆనందం దొరికింది. లోకంలో ఎక్కడ కానరాని సంతోషం, ఆనందాన్ని నేను సంపాదించుకున్నాను. ఆనాటికి రెక్కాడితే డొక్కాడుతుంది అన్నట్లుగా పోషింపబడుతున్నప్పటికీ చాలు. ఎందుకంటే ఆనందంగా బ్రతకగలుగుతున్నాము, సంతోషంగా బ్రతకగలుగుతున్నాము, దేవుని సన్నిధిలో హర్షించగలుగుతున్నాము, మహామహిమ కలిగిన దేవుని నీడలో బ్రతుకుతున్నాము. అంతకంటే మించిన భాగ్యం మరొకటి ఏముందంటారు? నా ప్రియమైన సహోదరులారా, ఈ ఆనందం, ఈ సంతోషం ఈరోజున కోల్పోయిన ప్రజలలో ఒకవేళ మీరున్నారేమో. ప్రభు నిన్ను ఆకర్షిస్తున్నాడు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా బ్రతకడానికి మరొక అవకాశాన్ని ప్రభు చూపిస్తున్నాడు. ఎందుకు దుఃఖసాగరంలో మునిగిపోతూ ప్రభు ఇచ్చే ఆనందానికి దూరాన నిలిచి ఉంటావు? ప్రభునందు కలిగే ఆనందం నిత్యానందం.
వారి ధనధాన్యములు విస్తరించిన నాటి కంటే అధికమైన సంతోషం, అధికమైన ఆనందం, ధనధాన్యములు విస్తరించిన నాటి ఆనందం కంటే కూడా, నేను ఒక్క మాట నేను తెగించి మీతో మాట్లాడుతున్నాను. ₹1,00,00,000 మీరు జోబులో పెట్టుకుని ఒక రోజున ఆనందించండి. మరుసటి రోజు ఒక దినం ప్రభు సన్నిధిలో గడిపి చూడండి. ₹1,00,00,000 ఇవ్వలేని ఆనందం ప్రభు సన్నిధిలో నీకు దొరుకుతుంది. ఎక్కడ మీకు లోకంలో దొరకని ఒక నిత్యానందం, శాశ్వతమైన ఆనందం దేవుని సన్నిధిలో ప్రభు దగ్గర మీకు దొరుకుతుంది. ఆ ఆనందం మీ సొంతం చేసుకోవాలని కోరుకుంటూ నేను ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. నా ప్రియమైన సహోదరులారా, ప్రభువు నందు ఏ శిక్ష విధి లేదు. ప్రభునందు కృప దొరుకుతుంది. ప్రభునందు ఆనందం ఉంది. ఈ ఆనందం చేత నా ప్రభు మిమ్మల్ని ఉల్లసింప చేయుగాక. ఈ ఆనందం చేత నా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. నిత్యానందము మీ తలల మీద ఉండునుగాక. తలలు వంచండి. చిన్న ప్రార్థన. సత్యస్వరూపైన ప్రభువా, మీకు వందనాలు. మీ యొద్ద మాకు దొరికే దీవెనలన్నీ, ఆశీర్వాదాలన్నీ ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒక 2-3 విషయాలు మేము తలంచుకుంటూ వచ్చాము. నిజమే నైనా, మా శిక్ష తొలగింది. మీ యొద్ద మాకు కృప దొరికింది. మీ యొద్ద మాకు ఆనందం లభ్యమైంది. ఆ ఆనందం చేత నేటి వరకు మమ్మల్ని నడిపిస్తున్నావు. లోకంలో ఏదో సంపాదించాము, ఎంతో సంపాదించామని కాదు, మిమ్మల్ని కలిగి ఉన్నాము. మీరు మాకు దొరికారు, అంతే చాలు. సంతృప్తితో, సంతోషంతో సాగి వెళ్ళడానికి మా చేతిని మీరు పట్టుకొని ఉన్నారు. అంతకు మించింది మరొకటి లేదు. కృతజ్ఞులమై ప్రభువా, మీకు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాం. ఈ అనుభవాలు లేని వారిని దర్శించండి, ఆకర్షించండి, వారికి అవకాశాన్ని ఇవ్వండి. వారిని కూడా మీ కొరకు సాక్షిగా బ్రతికే కృప దయచేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినమంతా ప్రభు మిమ్మల్ని ఉన్నతమైన కృపతో నింపుగాక, ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, కోసన్న మినిస్ట్రీస్.